శాంక్చురీ ఆఫ్ ట్రూత్ పటాయా నగరానికి కొద్ది దూరంలో సముద్రానికి అంచున ఉన్న నక్లువా ప్రాంతంలో ఇది ఉంది. బయట నుండి చూస్తే 105 మీటర్ల ఎత్తు ఉన్న ఈ నిర్మాణం పూర్తిగా చెక్కతో రూపొందించిన ప్రపంచంలోనే అతిపెద్ద వుడెన్ టెంపుల్. సముద్ర గాలి ఈ చెక్క స్తంభాలను తాగుతూ ఒక సంగీతం వినిపించినట్లుంటుంది. ప్రవేశ ద్వారం వద్ద మనసుకు శాంతి. గైడ్లు చెప్పే మొదటి మాట, ఇది పూర్తవదు, ఇది ఎప్పటికీ నిర్మాణంలోనే ఉంటుంది. ఎందుకంటే జీవితం పూర్తి కాదు, జ్ఞానం పూర్తి కాదు, విజ్ఞానం పూర్తి కాదు. ఈ ఆలయం కూడా అలాగే శాశ్వత సృష్టి యొక్క ప్రతీక. శాంక్చురీ ఆఫ్ ట్రూత్ నిర్మాణాన్ని 1981లో థాయ్ వ్యాపారవేత్త లెక్ విరియాఫన్ ప్రారంభించారు. ఆయన ఒక విజ్ఞాన తత్వవేత్త. మానవాళి ఆధ్యాత్మిక మూలాలను కళారూపంలో చూపించాలని ఆయన కలలుగంటారు. పూర్వం ఆసియా నాగరికతల సారాన్ని కలిపి ఒక నిర్మాణం సృష్టించడం, మనిషి జీవన ప్రయాణాన్ని తత్వశాస్త్ర రూపంలో చూపడం, నేటి సాంకేతిక ప్రపంచంలో మనుషులు మర్చిపోతున్న ఆధ్యాత్మిక విలువలను గుర్తు చేయడం. ఈ నిర్మాణం పూర్తిగా చెక్కతో నిర్మించడం ఒక రిస్క్, ఒక అద్భుతం. కానీ లెక్ విరియాఫన్ చెబుతారు, చెక్క జీవిస్తుంది, రాళ్లు చనిపోతాయి. కాబట్టి ఈ ఆలయంలో ప్రతి చెక్క తన స్వంత జీవంతో మాట్లాడుతున్నట్టుంటుంది. 40 ఏళ్లకు పైగా నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కూడా నైపుణ్యం కలిగిన అనేక మంది వుడ్ కార్మికులు, స్కల్పర్స్, ఆర్టిస్టులు ప్రతిరోజు చెక్కతో కొత్త శిల్పాలను చెక్కుతూనే ఉన్నారు. శాంక్చురీ ఆఫ్ ట్రూత్ యొక్క ప్రధాన లక్ష్యం మనిషి మరియు విశ్వం మధ్య సంబంధాలను అర్థం చేయడం. ఇక్కడ 4 దిక్కుల్లో 4 ప్రధాన మతాలు, తత్వశాస్త్రాలు ప్రతిబింబిస్తాయి. హిందూ ధర్మం ముఖ్యంగా బ్రహ్మ, విష్ణు, శివ, గరుడ దేవతల శిల్పాలు. ఇది సృష్టి స్థితి లయతత్వాన్ని సూచిస్తుంది. బౌద్ధ ధర్మం బుద్ధుని శిల్పాలు ధర్మచక్రం, అష్టాంగ మార్గం ప్రతిఫలించాయి. నిర్మాణం పొందే మార్గాన్ని సూచిస్తాయి. చైనా తత్వం పెద్దల పట్ల గౌరవం, కుటుంబ విలువలు, సమతుల్యత తత్వం, యిన్యాంగ్ సంకల్పాలు. మేర్ థాయ్ పురాణాలు, హనుమాన్, ఏర్వాన్, నాగులు మరియు పూర్వ థాయ్ మహాకావ్యాల శిల్పాలు. ఈ 4 దిక్కులు ఒకే కేంద్రంలో కలుస్తాయి. అది అతి ముఖ్యమైన సందేశం. అన్ని మతాలు ఒకే సత్యాన్ని బోధిస్తాయి. శాంక్చురీ ఆఫ్ ట్రూత్ నిర్మాణం ఆసియన్ సాంప్రదాయ వుడ్ ఆర్కిటెక్చర్ కు ప్రపంచంలోనే అద్భుత ఉదాహరణ. పూర్తిగా చెక్కతో నిర్మించిన ఆలయం. ఎటువంటి ఇనుప, సిమెంట్, కాంక్రీట్ లేవు. పాతకాలపు ఇంటర్లాకింగ్ సాంకేతికతనే ఉపయోగించారు. ఒక్క రూప్ పైనే వందలాది శిల్పాలు, దేవతలు, పురాణ జీవులు, సంగీతం వాయించే అప్సరసలు, విశ్వాన్ని సూచించే ప్రతీకలు. ప్రతి టవర్ ఒక తత్వాన్ని చూపుతుంది. ట్రూత్ ఆఫ్ క్రియేషన్, ట్రూత్ ఆఫ్ ఫిలాసఫీ, ట్రూత్ ఆఫ్ సొసైటీ, ట్రూత్ ఆఫ్ ఫ్యామిలీ. సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో మధ్యలో నిలిచిన బ్రహ్మశిల్పం 4 ముఖాలతో 4 కోణాల్లోని నాగరికతలను సూచిస్తుంది. సుమారు 1000కి పైగా చేతితో చెక్కిన శిల్పాలు ఉన్నాయి. ప్రతి శిల్పం ఒక్కో కథ చెబుతుంది. ఇక్కడ పనిచేసే కార్మికుల నైపుణ్యం అద్భుతం. చెక్కపై సూక్ష్మమైన డీటెయిల్స్ తో జీవం పోస్తారు. శాంక్చురీ ఆఫ్ ట్రూత్ లోని ప్రతి ఆకృతి ఒక అర్థాన్ని చెబుతుంది. నాగులు జ్ఞానం రక్షకులు, గరుడ స్వేచ్ఛ, బ్రహ్మ 4 దిశల జ్ఞానం, శివుడు లయ, బుద్ధుడు శాంతి మరియు బోధ, దేవాంగనలు కళల శక్తి, గుర్రాలు ఏనుగులు శక్తి మరియు ధైర్యం. అన్నీ కలిపి మనిషి జీవిత ప్రయాణాన్ని సూచిస్తాయి. ఆలయంలో అడుగు పెడితే పైనుండి కిరణాలు పడే తక్కువ లైట్, చెక్క పనుల మధ్య నుండి వచ్చే గాలి, చిన్నగా వినిపించే వుడ్ టూల్స్ శబ్దం. అది ఇంతకాలంలో చూసిన అత్యంత ప్రశాంత దృశ్యం. మీరు అక్కడి గైడ్ ను ఏ శిల్పం గురించి అడిగినా ఒక చిన్న కథ చెబుతారు. అది ఆ శిల్పాన్ని మరింత జీవంతో కనిపించేలా చేస్తుంది. విజిటర్స్ ఫేవరెట్ స్పాట్స్: ది సెంట్రల్ డోమ్, ది ఓషన్ వ్యూ బాల్కనీ, ది 4 డైరెక్షన్ హాల్స్, ఏన్షియంట్ కార్వింగ్ వర్క్ షాప్. సెల్ఫీలు తీసుకునే వాళ్ళలో చాలా మందికి నిర్మాణం ఒక మాయానుభూతిలా ఉంటుంది. ఇది కార్వింగ్ వర్క్ షాప్. ఇది కూడా చాలా ప్రత్యేకమైన అనుభవం. ఇక్కడ మీరు లైవ్ గా వుడ్ కార్వర్స్ పనిచేస్తున్నట్లు చూస్తారు. వారు వందలాది రకాల చెక్కలను ఉపయోగిస్తారు. టేక్ వుడ్, రోజ్ వుడ్, గోల్డెన్ టీక్, ఆల్బీజియా. చిన్న చుక్క నుండి పెద్ద దేవతా శిల్పం వరకు అన్ని చేతి పనే. శాంక్చురీ ఆఫ్ ట్రూత్ మనకు 3 ముఖ్యమైన బోధనలు చెబుతుంది. జీవిత సత్యం, జీవితం, పుట్టుక, పెరుగుదల, మరణం. ఈ చక్రం ఎప్పటికీ ఆగదు. జ్ఞానం అనేది అంతం లేని ప్రయాణం. ఈ ఆలయం ఎప్పటికీ పూర్తి కాని నిర్మాణంలా మనం ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నట్లుగా ఉంటుంది. మానవత్వం, మతాలు భిన్నమైన, విలువలు ఒకటే. అవన్నీ మానవత్వానికి, శాంతికి దారితీస్తాయి. శాంక్చురీ ఆఫ్ ట్రూత్ సందర్శించాలనుకునే వారికి కొన్ని సూచనలు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు సందర్శన సమయం. వుడ్ టెంపుల్ కావడంతో హెల్మెట్ వేస్తారు, తప్పగా ధరించాలి.
ఫోటోగ్రఫీ అనుమతించబడుతుంది. 1-2 గంటలు పూర్తిగా చూడటానికి సరిపోతాయి. సాయంత్రం సముద్రంపై పడే ఫోటోలతో లైట్ తో ఫోటోలు అద్భుతంగా ఉంటాయి. ఎంట్రీ ఫీజు 500 బాట్లు. సాయంత్రం సందర్శించాలనుకునే వారికి 700 బాట్లు. చిన్న పిల్లలకు పూర్తిగా ఉచితం. పిల్లలు ఎత్తును బట్టి 250 బాట్ల నుండి 350 బాట్ల వరకు ఛార్జ్ చేస్తారు. శాంక్చురీ ఆఫ్ ట్రూత్ కేవలం ఒక నిర్మాణం కాదు, ఒక కళాయాత్ర, ఒక తత్వసారం, ఒక ఆధ్యాత్మిక అలౌకిక అనుభూతి. మనిషి శక్తి ఎంత గొప్పదో, మనిషి ఆలోచన ఎంత లోతైనదో, మనిషి చేతికళ ఎంత అందమైనదో ఈ ఆలయం సజీవ ఉదాహరణ. మీరు పటాయాన్ని సందర్శించే అవకాశం వచ్చినప్పుడు ఇది తప్పక చూడాల్సిన ప్రదేశం. మరి మన జీవితం కూడా ఈ ఆలయం లాగానే ఎప్పటికీ పూర్తి కాని ఒక అందమైన సృష్టి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.